రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. గడిచినటువంటి తరగతిలో మనం 4వ నామాన్ని దర్శనం చేశాం. ఏమిటది? బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. దీనికి 2 అర్థాలని మనం చెప్పుకున్నాం. దేవతల చేత నమస్కరింపబడేటువంటి వాడు అని అనడంలో దేవాది దేవుడు శ్రీరామచంద్రుడు అనేటువంటి భావం చూశాం. ఇక్కడ భక్తులమైనటువంటి మనకు నామరామాయణకర్త సూచిస్తున్నది ఏమిటి అంటే, రాముణ్ణి మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తిగా చూడకూడదు. అలా చూడడం అన్నది భక్తుడి యొక్క ధర్మం కాజాలదు. అలాంటి వాడు భక్తుడవడు. రాముణ్ణి ఒక యుగంలో జన్మించినటువంటి వ్యక్తిగా మాత్రమే చూడడం తగదు. తన ఉపాసనామూర్తిని భక్తుడైనటువంటి వాడు దేవాది దేవుడుగానే చూడాలి. అలా తప్ప మరొక విధంగా చూడడం శాస్త్రం అంగీకరించదు. ఆ విషయాన్ని ద్యోతకపరచి రామావతార విషయానికి సంబంధించినటువంటి ఘట్టాన్ని, ఆ ప్రసిద్ధమైనటువంటి ఘట్టాన్ని కూడా నామరామాయణకర్త మనకు తెలియజేస్తూ ఉన్నారు. భూభారహరణంపై భగవానుడు రామచంద్రుడుగా అవతరించేటువంటి సన్నివేశాన్ని మనం గడిచిన తరగతిలో ఆ సందర్భంగా దర్శించడం జరిగింది. అలాగా రామచంద్ర అవతారమునకు సంబంధించినటువంటి పూర్వరంగం అంతటినీ కూడా తెలియజేసి, ఆ తదనంతరం 5వ నామం మొదలు శ్రీరామ కథ ప్రారంభం చేయనున్నాడు ఈ నామరామాయణకర్త. ఇవాళ మనం 5వ నామంతో మన అధ్యయనాన్ని ప్రారంభిద్దాం. అదేమిటి? చండ కిరణ కుల మండన రామ. రామచంద్రుడు ఎవరు అంటే చండకిరణ కులమండనుడు. చండకిరణము అంటే అతి తీక్షణమైనటువంటి కిరణాలు కలిగి చూచుటకు వీలు కానటువంటి అత్యంత గొప్ప కిరణ సముదాయం కలిగినటువంటి వాడు చండకిరణుడు. ఎవరైనా సూర్యుడు, సూర్యభగవాను యొక్క కిరణ సముదాయాన్ని ఎవరూ కూడా ఈ కంటితోటి చూడలేరు. ఆ సముదాయాన్ని చూడడం అసాధ్యం. అలాంటి గొప్ప కిరణాలు కలిగినటువంటి వాడు చండకిరణుడు, అంటే సూర్యుడు. చండకిరణ కులము అంటే వంశము, అంటే సూర్యవంశం. ఆ వంశంలో ఒక ఆభూషణం వంటి వాడు శ్రీరామచంద్రుడు. ఒక్కో కులంలో, ఒక్కొక్క వంశంలో కొంతమంది మహానుభావుల యొక్క ప్రాకట్యం కారణంగా ఆ వంశం యొక్క కీర్తి చాలా పెరుగుతుంది. అలాగే కొంతమంది పుట్టడం చేత ఈ వంశం ఎందుకు ఉందిరా బాబు అని అనిపిస్తుంది. ఈ 2 రకాలుగా కూడా అది జరుగుతూ ఉంటుంది. శ్రీరామచంద్ర స్వామి దివ్య ఆవిర్భావం కారణం చేత సూర్యవంశం యొక్క కీర్తి మరింత అనుత్తరమైనది. ఎవరూ కూడా ఆ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలను దాటి వెళ్ళడం కుదరదు అన్న విధంగా ఆ వంశం యొక్క స్థితి చేరింది. అందుకొరకు చండ కిరణ కుల మండన. మండన అంటే మళ్ళీ ఏమిటి? గొప్పదనం. ముండనం అంటే ఈ 2 కూడా చాలా దగ్గర పదాలు, అందుకోసమే చెప్తున్నాను. ముండన అంటే మీరు ఒకదానికొకటి ప్రయోగించే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను.
ముండనము అంటే గుండు గీయించుకోవడం, ముండనము అంటే గుండు, ఖండనము అంటే ఖండించడం, విమర్శించడం. అలాగా సూర్యవంశ ప్రతిష్టను పెంచేటువంటి వాడు శ్రీరామచంద్రుడు. మీరు గనుక పురాణాలను చూసినట్లయితే, కొంత చరిత్రను గమనించినట్లయితే, భారతదేశాన్ని ప్రధానంగా 3 రాజవంశాలు పరిపాలించాయి. ఇందులో 2 అత్యంత ప్రసిద్ధి చెందినటువంటివి. అవి ఏమిటి అంటే సూర్యవంశము, చంద్రవంశము. 3వది అగ్నివంశము అని ఒకటి ఉన్నది. సూర్యవంశ క్షత్రియులు ఉన్నారు, చంద్రవంశ క్షత్రియులు ఉన్నారు, వహ్నికుల క్షత్రియులు కూడా ఉన్నారు. వీరి గురించి ప్రత్యేకంగా మనకి ఎక్కువ వినిపించదు, కానీ వారి ప్రస్తావన కూడా ఉన్నది. ఉదాహరణకి చౌహాన్, పవార్ ఇలాంటి పేరు గల వారు కూడా భారతదేశాన్ని పరిపాలించినట్టుగా వారి ప్రస్తావన కూడా ఉన్నది. ఆ వంశస్థులు తమను అగ్నిదేవుడి నుంచి వచ్చినటువంటి వారుగా భావిస్తారు. కాబట్టి వారిని అగ్నివంశీయులు అని కూడా అన్నారు, లేదా అగ్నికుల క్షత్రియులు అని అంటారు. ప్రధానంగా మనకు తెలిసినటువంటివి చంద్రవంశము, సూర్యవంశము. చంద్రవంశంలో సుప్రసిద్ధమైనటువంటి ఒక వ్యక్తి గురించి మీరేం చెప్పగలరా? ఒక్క పేరైనా చెప్పగలరా? మనందరికీ తెలిసినవాడే. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. చంద్రవంశ క్షత్రియుల్లో బాగా తెలిసినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అలాగే పాండవులు, వీరందరూ కూడా చంద్రవంశీయులు. చంద్రవంశ క్షత్రియుల్ని భాగవతంలో పరీక్షిత్ మహారాజు, హే సుఖ మహారాజా, సోమసూర్యయో వంశ విస్తార ఇది అని అంటాడు. సోమసూర్య వంశములు అని అక్కడ ఆ పదప్రయోగం చేస్తారు. వాస్తవానికి సూర్య సోమ వంశములు అని అనాలి. ఎందుకంటే సూర్యుడు పెద్దవాడు, ఆ తర్వాత చంద్రుడు వచ్చాడు. కాబట్టి సూర్య సోమ వంశములు అని అనాలి. కానీ పరీక్షిత్ మహారాజు ఎందుకు అలా అన్నాడు అంటే, ఆయన చంద్రవంశంలో పుట్టినవాడు కాబట్టి అలా అనలేదు. ఆయనకి శ్రీకృష్ణుడు అంటే అమితమైనటువంటి భక్తి ప్రేమలు. అలాగ భక్తి ప్రేమలు కలిగినటువంటి వాడు కాబట్టి శ్రీకృష్ణుడు చంద్రవంశీయుడు అవడం చేత ఆ విధంగా ఆ పదప్రయోగం చేశాడు అని మనం భాగవతం చెప్పుకున్నాం. చంద్రవంశం యొక్క వర్ణన అక్కడ ఉంటుంది. అలాగే సూర్యవంశంలో రామచంద్రస్వామి యొక్క ప్రాకట్యము, సూర్యవంశ రాజులకు సంబంధించినటువంటి వివరణ అయోధ్యాకాండలో మనకు కనిపిస్తుంది. వారిలో వివస్వతుడు అంటే సాక్షాత్తు సూర్యభగవానుడు, తర్వాత మనువు, ఇక్ష్వాకుడు, అనరణ్యుడు, పృథు మహారాజు, మాంధాత, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, కుకుత్సుడు, రఘుమహారాజు, అంబరీషుడు, నగషుడు, అజమహారాజు, దశరథుడు, శ్రీరామచంద్రుడు, ఇలాగా ఒక పరంపర చెప్పడం జరిగింది. వీరే కాదు, చాలామంది ఇంకా ఉన్నా కూడా వీరి యొక్క పేర్లు ప్రధానంగా స్వీకరించబడ్డాయి. ఇలాంటి మహనీయుల యొక్క దివ్య తేజము ద్వారా ఆ సూర్యవంశం అలాగ గొప్ప అభివృద్ధిని చెందింది, గొప్ప పేరుని సంతరించుకుంది. ఆ విధంగా విరాజిల్లింది సూర్యవంశీయుల రాజుల యొక్క చరిత్ర. వారి చరిత్ర యొక్క వారి వైభవం ఒక్క మాటలో చెప్పాలి అంటే, వీరందరూ కూడా మహాప్రతాపవంతులైనటువంటి రాజులు. సూర్యవంశంలో ప్రతాపం లేనటువంటి రాజు ఒక్కడు కూడా లేడు. ఒక్క మహారాజు యొక్క చరిత్రని మనం కొన్ని రోజుల పాటు చెప్పుకోవచ్చు. అంతటి వైభవం కలిగినటువంటి, గరిమ కలిగినటువంటి క్షత్రియులు వారు. ఉదాహరణకి ఒక రాజుగారిని తీసుకుందాం, కుకుత్సహ. ఈయన పేరు ఎక్కువగా విని ఉండరు, అందుకోసం ఆయన పేరు చెప్తున్నాను.
రామాయణంలో రామచంద్ర స్వామిని కుకుత్సాయనః అని కూడా అంటారు. అంటే కుకుత్స మహారాజు జన్మించినటువంటి వంశంలో జన్మించిన వాడా అని. కుకుత్స అన్న అతను వికుక్షి అనేటువంటి రాజు యొక్క కుమారుడు. ఇతని పేరు పురంజయుడు. ఒకానొక సందర్భంలో దేవతలకు దానవులకు యుద్ధం జరిగింది. ఆ సమయంలో దేవతలు ఈ మహారాజు యొక్క సహాయాన్ని కోరారు. భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి సూర్యవంశరాజు అయినటువంటి పురంజయుడు అనేటువంటి మహారాజుని దేవతలు సహాయం కోరారు. దానవులను నిగ్రహించడంలో మాకు ఉన్న శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు, కాబట్టి మీరు వచ్చి మాకు సహాయం చెయ్యండి అని ప్రార్థించారు. అప్పుడు ఈ పురంజయుడు అన్న అతను, నేను ఒక్కడనే ఈ పని చేయలేను, నాకు ఇంద్రుడి యొక్క సహాయం కావాలి అని అంటాడు. ఏమిటా సహాయం అన్నప్పుడు, ఇంద్రుడు నన్ను తన భుజాల మీద మోస్తే ఆ ఇంద్రుడి మీద ఎక్కి నేను యుద్ధం చేసి ఆ దానవులను ఎదిరించగలను. అలాగా ఇంద్రుడి మీద ఎక్కి నేను యుద్ధం చేస్తే వాళ్ళని అతి సులువుగా జయించవచ్చు అని అన్నప్పుడు ఆ విషయం ఇంద్రుడికి తెలిసింది. దానికి ఇంద్రుడు ఒప్పుకుంటాడా? ససేమిరా ఒప్పుకోడు. ఎందుకంటే ఇంద్రుడు ఎక్కడా, ఈ రాజుగారు ఎక్కడా? ఈ రాజుగారిని తన మీద ఎక్కించుకుంటే ఆయన పరువు పోదు. అలాగని చెప్పి ఒప్పుకోకుండా కూర్చుంటే పని జరగదు. అప్పుడు ఇంద్రుడు ఒక వృషభ రూపాన్ని ధరించి ఆ మహారాజు ఆ వృషభాధీరుడై యుద్ధం చెయ్యవచ్చు అని గొప్పదైనటువంటి నంది సమానమైనటువంటి ఒక వృషభ రూపాన్ని ఇంద్రుడు ధరించడం. వృషభమునకు మూపురము అని ఉంటుంది, అది మీకు తెలుసు కదా. అలాగా ఆ మూపురం మీద నిలబడ్డవాడై కుకుత్సహ, అలా నిలబడ్డవాడై తనను సంభాళించుకుంటూ యుద్ధం చేసి ఆ దానవులను నిగ్రహించగలిగాడు. ఆ కారణం చేత అతనికి ఇంద్రవాహకుడు, కుకుత్సుడు అన్న పేర్లు సుప్రసిద్ధమయ్యాయి. మనం ఈ మహారాజు పేరే విని ఉండం, కానీ ఎంత గొప్ప చరిత్ర ఉన్నవాడో చూడండి. అలాగా సగర మహారాజు, వారి పుత్రులు కథ మనకు తెలిసిందే. అలాగే భగీరథ మహారాజు గంగాదేవిని భూమి మీదకు తీసుకువచ్చాడు. ఈరోజు మన పాపాలన్నీ కూడా అత్యంత సులువుగా పోతున్నాయి అంటే దానికి కారణం ఎవరు? ఆ భగీరథ మహారాజు ఆ గంగను తీసుకురావడం వల్ల. నేను ఒక చోట ఎక్కడో చదివాను, ఇంటర్నెట్లోనో ఎక్కడో, సైంటిస్టులు గంగకి తనను తాను శుభ్రపరుచుకునేటువంటి గుణం ఉంది అని నిరూపించారట. బహుశా దానివల్లే భారతీయులు గంగా నదిని అత్యంత పవిత్రంగా చూస్తారు అని రాశారు. ఏదైతేనేమి, గంగా నది భూమండలం మీదకి రావడానికి మనకు కనిపించినటువంటి ప్రత్యక్ష కారణం సూర్యవంశరాజు అయినటువంటి భగీరథుడు. ఇలాగా 1, 2 చెప్పుకోవడం ఎందుకు? ఎందరో గొప్ప మహారాజులందరూ కూడా మనకి సూర్యవంశంలో దర్శనమిస్తారు. అలాంటి గొప్ప వంశంలో శ్రీరామచంద్రుడు తనను తాను ప్రకటించుకుని శ్రీరాముడు అనేటువంటి గొప్ప నామరూప విశేషాలతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు అని ఈ 5వ నామము యొక్క అర్థం. తర్వాత 6వ నామం శ్రీమద్ దశరథ నందన రామ. రామచంద్రమూర్తి యొక్క మరొక విశేషణం. ఇక్కడ కథ నెమ్మదిగా ముందుకు వెళుతోంది, చూసారా? ఎందుకు రాముడు అవతరించాల్సి వచ్చింది అది మొదట చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏ వంశంలో జన్మించారు అది కూడా చెప్పారు.
అది చెప్పిన తర్వాత ఎవరికి జన్మించారు అన్నది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. శ్రీమద్ దశరథ నందన రామ, దశరథుడి యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు. నందనుడు అన్నప్పుడు సాధారణమైనటువంటి అర్థం ఏమిటి? పుత్రుడు, కుమారుడు. సంస్కృతంలో ప్రతి పదానికి తగిన వ్యుత్పత్తి, తగిన ధాతువు, దానికి సంబంధించినటువంటి అర్థం అన్నీ ఉంటాయి. అలాగే ఆ పదం తత్వతః ఒక గంభీరమైనటువంటి ప్రమోదాన్ని కూడా చేస్తూ ఉంటుంది. ఇది ఆ భాషకు ఉన్నటువంటి అత్యంత గొప్ప లక్షణం. అందుకోసమే దాన్ని సంస్కృతము అని అన్నారు. సంస్కృతము అంటే ఎంతో సంస్కరింపబడినటువంటి భాష. ఇక్కడ పదాలు ఏదో పదార్థాన్ని సూచించవు. అలా పదార్థాన్ని సూచించేటందుకు పేరు పెట్టబడలేదు. ఆ పదార్థం తత్వం నిరూపణకై పెట్టబడ్డాయి. అలాగే నందనుడు అంటే కుమారుడు. ఇంగ్లీష్లో ఏమంటారండి? సన్ అంటారు. మరి సన్ అని ఎందుకంటారో నాకు తెలియదు. ఏదో హీ ఈజ్ సన్ ఆఫ్ దశరథ అని అంటున్నారు. కానీ సన్ అన్నప్పుడు దాని యొక్క అర్థం నాకు తెలియదు. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటో చెప్పమంటారా? సమ్ ఆర్ ద అదర్ డే దిస్ ఫెలో ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ స్ట్రోక్. దాన్ని సన్ స్ట్రోక్ అంటారు. అందుకోసం అలా పెట్టారేమో. కానీ సంస్కృతంలో నందనకు నందయతి, ఆనందయతి అంటే ఆనందయతి అన్నప్పుడు తల్లిదండ్రులను ఆనందపరిచేవాడు, తల్లిదండ్రులకు సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు. తల్లిదండ్రులకు పిల్లలను చూసినా సుఖమే, వాడి మాటలు విన్నా సుఖమే, వాడితో ఉన్నా సుఖమే. అలాగే కొడుకు వృద్ధిలోకి వచ్చాడు అంటే అప్పుడు ఆ తల్లిదండ్రులకి అంతకంటే సుఖం ఉండదు. సరే, ఇక ధనం సంపాదిస్తే సుఖమే అనుకోండి. వెరసి ఈ అర్థం గనక పిల్లలకు తెలిస్తే నందనుడు లేదా నందన, ఎలాగైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అమ్మాయి అయితే నందన, అబ్బాయి అయితే నందన, ఆ అర్థం గనక పిల్లలకు తెలిస్తే, నన్ను నందన అని ఎందుకంటున్నారు అన్నది తెలిస్తే, నేను అత్తమామలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని ఇవ్వాలి అని తెలిసిందనుకోండి, అలాగా ఆ పదానికి అర్థం తెలిసినా కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది. ఇక్కడ ఆ విధంగా దశరథుడికి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు శ్రీరాముడు. అయితే మీ దృష్టిని ఇక్కడ ఒక చోటకి ఆకర్షించాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను. దశరథ నందన రామ అని అనలేదు, శ్రీమద్ దశరథ నందన రామ అని అన్నారు. శ్రీమద్ అని దశరథుడికి ఒక విశేషణాన్ని జోడించడం జరిగింది. పేరుకు ముందు ఆ విశేషణాన్ని పెట్టారు. శ్రీమద్, శ్రీమంతుడైనటువంటి దశరథుడు అంటే శ్రీ కలిగినటువంటి దశరథుడు. దాని అర్థం ఏమిటండి? ఏముంటుందండి, మనం పిలిచినప్పుడు శ్రీ ఎల్లయ్య గారు, శ్రీ పుల్లయ్య గారు, శ్రీ సుబ్బారావు గారు అని పిలుస్తూ ఉంటాం కదా, అలాగే పిలిచి ఉండవచ్చు. దానికి కూడా మీరు వ్యాఖ్యానించాలా అని అడిగేవాళ్ళు ఉండొచ్చు. తప్పకుండా వ్యాఖ్యానించాలి. దాని అవసరం ఎంతో ఉన్నది. ఎందుకంటే దానివల్ల నామరామాయణకర్త ఒక విశేషాన్ని మనకి తెలియజేయాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు. అది తెలుసుకోవడం మనకి అవసరం. శ్రీ అంటే లక్ష్మీదేవి. శ్రీ అంటే ఎవరు? కరెన్సీ కట్టలే కాదు, అందము ఐశ్వర్యమే. అందంగా దేహం గనక ఉంటే అది కూడా లక్ష్మే. సౌందర్యం లక్ష్మి స్వరూపం, సౌశీల్యం లక్ష్మీ స్వరూపం, ధన ధాన్యాది సంపద అది కూడా లక్ష్మియే. ఒక్క మాటలో జీవితంలో మనం దేనినైతే కోరుకుంటామో, పొందాలని అనుకుంటామో అదంతా కూడా లక్ష్మియే. సరస్వతి కూడా లక్ష్మియే. విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీర్యలక్ష్మి, ఇన్ని రూపాలుగా
లక్ష్మి యొక్క స్వరూపం చెప్పబడింది. ఇక్కడ శ్రీమద్ దశరథ అన్నప్పుడు సకల శుభ లక్షణ సంపన్నుడైనటువంటి దశరథుడు. ఆ విధంగా శ్రీరామచంద్రుని యొక్క తండ్రి గారు అయినటువంటి దశరథ మహారాజు సామాన్యమైనటువంటి రాజు కాదండి. సకల శ్రీమంతుడు, అన్ని శ్రీలు కలిగినటువంటి వాడు. ఇది మాటి మాటికి ఎందుకు చెప్తున్నాను అంటే, దశరథుడు అని పేరు వినంగానే మన తలల్లో ఒక చిత్రం ఏర్పడుతుంది. ఆ చిత్రం అందరి విషయాల్లోనూ ఒకే రకంగా ఉన్నది. దశరథుడు అంటూనే తనకంటూ ఒక బుద్ధి లేనివాడు, భార్యారతుడు, తెలివి లేక వరాలు ఇచ్చి ఇరుక్కున్నవాడు, అలాగే మూడో భార్య అయినటువంటి కైకేయి మీద అమితమైనటువంటి ప్రేమతో ఆవిడ మాటలను జవదాటలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు, పిల్లల పట్ల అమితమైనటువంటి అనురాగంతో వారి వియోగం తట్టుకోలేక ప్రాణాన్ని విడిచినటువంటి ఒక అసక్తుడు, నిస్సహాయుడు, అన్నింటికీ మించి ఒక ముసలివాడు. ఇదే కదా అందరికీ ఉండేటువంటి ఆలోచన, అవునా కాదా? ఎలాగ చెప్పినా సరే ఇలాంటి చిత్రమే దశరథుడి పట్ల మనకి కలుగుతోంది. అది సినిమాల వల్ల చూపించడం వల్లనో, నాటకాలనండి, అలాగే కొంతమంది మూర్ఖులు రచించినటువంటి రచనలనండి, వీటన్నింటి కారణంగా ఎంత వద్దనుకున్నా సరే దశరథుడు అనంగానే అలాంటి చిత్రమే మన మనసులోకి వస్తుంది. అంతేగాని ఒక వైభవవంతమైనటువంటి వ్యక్తిత్వం మనకు ఎందుకు రావడం లేదు? ఒక బలహీనుడు, ఒక నిస్సహాయుడు, తనకంటూ సంకల్పం లేనటువంటి వాడు, ఒక వృద్ధుడు అని ఒక దారుణమైనటువంటి చిత్రమే మన మనసులో మెదులుతోంది. కాబట్టి దాన్ని నివారణ చేసేందుకు గాను అది మనకు ఏ విధంగానూ లాభం చెయ్యదు. కాబట్టి దాన్ని నివారణ చెయ్యాలి. అన్నింటికీ మించి ఆ దశరథ మహారాజు పట్ల చాలా అన్యాయం జరుగుతోంది. చరిత్రలో మనం ఒక విషయాన్ని చూసాం. యోగ్యుడైనటువంటి వాడిని ఏ విధంగానైనా సరే మనం అవమానపరిచినా దానిని అనుభవించక తప్పదు. అది మహాభారతంలో అడుగడుగునా నిరూపింపబడింది. యోగ్యుణ్ణి ఎక్కడ కాదన్నా కూడా అక్కడ నష్టపోవడం జరిగింది. దేవవ్రతుడు యోగ్యుడు, కానీ అతన్ని అవమానించారు. అది కాస్త కులక్షయం దాకా దారితీసింది. పాండవులు యోగ్యులు, వారిని కాదు అన్నారు. అది ఎక్కడి దాకా దారితీసింది? కులక్షయానికి దారితీసింది. చరిత్రలో గడిచిన సమయంలోనైతేనేమి, ఇప్పుడు ప్రస్తుత సమయంలో అయితేనేమి, యోగ్యుడను అవమానిస్తే మంచి జరగదు. యోగ్యుడిని తక్కువగా చూడకూడదు. కాబట్టి ఆ దశరథ మహారాజు యొక్క చరిత్రను చింతన చెయ్యాలి. రామాయణం పేరుతో రామాయణంలో కేవలం నేను రాముడి యొక్క చరిత్ర కథ మాత్రమే వింటాను, మిగతా వారితో నాకు సంబంధం లేదు అంటే కుదరదు. రామాయణం అంటే కేవలం రాముడి యొక్క కథే కాదు. అలా అయ్యుంటే 24,000 శ్లోకాలు ఎందుకు అవుతాయండి? రామచంద్రస్వామి కథ ఎంతసేపు చెప్తాం. కానీ వాల్మీకి మహర్షి అలా చేయలేదు. వాల్మీకి మహర్షి రామాయణంలో ఎందరో మహాత్ముల యొక్క కథలను గానం చేశారు, ఎందరో క్షత్రియుల కథలను గానం చేశారు, ఎందరో మహర్షుల యొక్క కథలను గానం చేశారు. కాబట్టి మనం ఒక మహాపురుషుడి చరిత్రను అధ్యయనం చేస్తూ ఉండగా ఆ నేపథ్యంలో అనేక మహాత్ముల దర్శనం చేయాలి. వారి పట్ల మన హృదయంలో గౌరవం కలిగేటట్టు మనం అధ్యయనం చేయాలి. అలాగే దశరథుడి విషయంలో కూడా మనం అలా చెయ్యాల్సి ఉన్నది. లేకపోతే వారి పట్ల, వారి విషయంలో
అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. దశరథ మహారాజుకు సంబంధించినటువంటి కొంత వివరణ మనం ఇక్కడ చూద్దాం. అజమహారాజు, ఇందుమతీదేవి వారి యొక్క ఏకైక సంతానం నేమి అనేటువంటి వాడు. ఆ నేమి యువరాజు. నేమి అన్నప్పుడు చట్రం అని అర్థం. చట్రం అంటే చక్రానికి ఉన్నటువంటి బాహ్య వలయం. అలాగే అదంతా కూడా ఆ ఆకులని స్పోక్స్ అంటాం కదా, వాటినన్నింటినీ కూడా గట్టిగా ఉంచుతుంది. అలాగే ఇరుసు అనే కూడా అర్థం ఉన్నది. ఆ ఇరుసు అంటే యాక్సిల్ అంటాం కదా, అది కూడా మధ్యలో ఉండి ఆ చక్రాన్ని కాపాడుతూ ఉంటుంది. నేమి అంటే అర్థం అది. అజమహారాజు తన పుత్రుడు నేమి అని పేరు పెట్టడం ద్వారా బహుశా ధర్మము అనేటువంటి చక్రానికి చట్రంలాగా, ఇరుసులాగా ఉండి ఆ ధర్మాన్ని కాపాడాలి, ఇతని ద్వారా ధర్మం సంరక్షింపబడాలి అని అనుకున్నాడో ఏమో. క్షత్రియుడికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణం అది. క్షత్రియుడు బలమైన వాడై ఉండాలి అని అన్నప్పుడు అది కేవలం భౌతికమైనటువంటి బలం కాదు. భౌతికమైనటువంటి బలం, బౌద్ధికమైనటువంటి బలం, నైతిక బలం, అలాగే ఆధ్యాత్మిక బలం. ఆ బలాలన్నీ కలిసి ఒక వ్యక్తిత్వంలో ఉంటే ఆ వ్యక్తి ధర్మచక్రాన్ని గట్టిగా పట్టుకుని ఉండగలడు. ఆ వ్యక్తి ధర్మచక్రాన్ని గట్టిగా పట్టుకుని దానిని సక్రమంగా ప్రవర్తింపజేయగలడు. తద్వారా సమాజానికి హితం చేయగలడు. క్షత్రియుడు యొక్క బాధ్యత అది. ఆ విధంగా నేమి అనేటువంటి నామం ద్వారా క్షత్రియుడి యొక్క లక్షణం చెప్పబడింది. క్షతాత్ అధర్మాత్ త్రాయతే ఇది క్షత్రియ. ఎవడైతే అడగకుండానే అధర్మం నుంచి ఇతరులను రక్షించుతాడో, క్షత్రియుడు అధర్మం సంభవించకుండా చూడాలి. ఒకవేళ సంభవిస్తే దాని యొక్క విష పరిణామం విస్తరించకుండా చూడాలి. అలాగ ఎవరైతే కంకణబద్ధులై రక్షిస్తారో వారు క్షత్రియులు. అటువంటి క్షత్రియుడుగా తన కుమారుడు ఎదగాలి అని అనుకున్నాడో ఏమో, ఆ అజమహారాజు తన కుమారుడికి నేమి అని పేరు పెట్టారు. ఒకానొక సమయంలో శంబరాసురుడు అనేటువంటి దానవుడు అమరావతి మీద దండెత్తాడు. అమరావతి అంటే గుంటూరు అమరావతి కాదండి. ఈ మధ్య అది చాలా ఫేమస్ అవుతుంది. స్వర్గంలో ఉన్నటువంటి అమరావతి. ఆ అమరావతి నగరం పైన శంబరాసురుడు దండెత్తి ఆ దేవతలనందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. వాడి బారి నుంచి దేవతలకు విముక్తి ప్రసాదించాలి అని చతుర్ముఖ బ్రహ్మగారు ఆ శంబరాసురుని నివారించడం అన్నది ఈ నేమి మహారాజు ద్వారా సంభవిస్తుంది అని వారికి తెలుసు. కాబట్టి ఆ నేమిని, ఓ నేమి, నువ్వు ఇంద్రుడికి సహాయంగా నిలబడు. ఇంద్రుడు ఒక్కడు కూడా అతన్ని నివారించలేడు. కాబట్టి నీ సహాయం ఉంటే ఆ శంబరాసురుణ్ణి నివారించవచ్చు. ఆ విధంగా నీ ద్వారా ఒక గొప్ప కార్యం సాధింపబడుతుంది. కాబట్టి నువ్వు ఇంద్రుడికి సహాయం చెయ్యి అని ఆ బ్రహ్మగారు ఆజ్ఞాపించడంతో ఈ నేమి శంబరాసురుడితో యుద్ధం చెయ్యడానికి సిద్ధమయ్యాడు. నేమి యొక్క ప్రతాపం ముందు శంబరాసుడు నిలవలేకపోయాడు. చివరికి గత్యంతరం లేనివాడై మాయా ఉపాయంతో యుద్ధం ప్రారంభించాడు. అతను ఒకేసారి తన రూపాన్ని 10 దిక్కులలోనూ కనిపించేటట్టు చేశాడు. 10 దిశలు అంటే ఏమిటవి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4ంటికి మధ్యలో అవాంతర దిశలు ఉన్నాయి కదా, అవొక 4, 8. ఆ తర్వాత పైన కింద, అవి 10 దిశలు. అలాగా 10 దిశల్లోనూ వాడే కనిపించేలాగా మాయాయుద్ధం చేస్తూ శరాలను ప్రయోగిస్తున్నాడు. ప్రయోగించడం కాదు, శర వర్షాన్నే కురిపిస్తున్నాడు. ఈ మానవ మాత్రుడు నన్నేమి చేయగలడు అని. కానీ అతనికి తెలియనిటువంటి విషయం ఒకటి ఉన్నది.
అదేమిటి అంటే నేమికి కూడా ఇలాంటి విద్యలన్నీ కూడా చాలా వచ్చు. కాబట్టి ఆ సంబరాసురుణ్ణి నిరోధించేందుకు నేమి క్షణం కూడా ఆలోచించకుండా ఆ దశల యందు 10 రథములతోటి 10 రూపములతో ధరించిన వాడై ఆ శరాలను శంబరాసురుడి కంటే వేగంగా తాను కూడా ఆ శరవర్షం కురిపించి మొత్తానికి శంబరాసురుడిని హతమార్చాడు. ఆ విధంగా దేవతలకు సహాయం లభించింది. దేవతలు ఆ యుద్ధంలో గెలిచారు. ఆ అంతటి శక్తితో సహాయపడినందుకు గాను బ్రహ్మగారు నేమికి ప్రశంసాపూర్వకంగా ఒక అభినందన చేసి పేరు పెట్టారు. ఏమిటా పేరు? దశరథ. దశల యందు తన రథాన్ని నిలబెట్టి ఏదో ఒక్కడే నిలబడడం కాదు, ప్రతి దిశలోనూ రథంతో సహా ప్రత్యక్షమై ఆ రథం యందు నిలిచిన వాడై ఆ మహామాయావి అయినటువంటి అసురులను నిగ్రహించినటువంటి కారణం చేత ఆ ప్రశంస ఎప్పటికీ నిలిచిపోవాలి. కాబట్టి వారి యొక్క గొప్పదనం అందరికీ తెలియాలి, కాబట్టి అందరి ద్వారా స్మరింపబడాలి. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా నీవు దశరథ నామంతోటి ప్రసిద్ధుడవు అవుతావు అని వరాన్ని ఇచ్చారు. కానీ దురదృష్టం ఏమిటండి, ఇది చెప్పే వరకు మీలో చాలామందికి ఈ కథ ఏమిటో తెలియదు. అందరూ కూడా దశరథుడు అంటే అది ఆయన పేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఆయన పౌరుషనామం, అది ఒక బిరుదు. వారి అసలు పేరు ఏమిటి? నేమి. ఆ నేమి మహాయశస్వి అని ఇప్పుడు మీకు తెలిసింది కదా. సాధారణంగా ఒక 4 వ్యక్తులు మన అపాండిత్యాన్ని అదే పాండిత్యంగా గుర్తించి వీడేదో సర్వజ్ఞుడు అని మనకేదైనా బిరుదు ఇస్తే ఎంత గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటిది సాక్షాత్తు బ్రహ్మగారు, సమస్త విద్యలకు నిలయమైనటువంటి బ్రహ్మగారు, సాక్షాత్తు సరస్వతీదేవికి నాథుడైనటువంటి బ్రహ్మగారు, నిరంతరము వేదాధ్యయనం చేసేటువంటి బ్రహ్మగారు, ఈ సృష్టినంతటినీ కూడా సృష్టించేటువంటి బ్రహ్మదేవుడు తాను స్వయంగా నువ్వు దశరథుడివి అన్న యశస్సును ప్రసాదిస్తే ఆ వ్యక్తిని మనం బలహీనుడు, వృద్ధుడు అని అనుకోవడం, అలాగే భార్యాలోలుడు అనుకోవడం ఏమైనా సమంజసంగా ఉన్నదా? అవునా కదా? కానీ మనం అతన్ని ఏదో భార్యాలోలుడు ఆ విధంగా అని అనుకుంటున్నాం. అలాంటి శక్తివంతమైనటువంటి మహారాజు దశరథ మహారాజు. ఆయన ఏమీ కూడా భార్య చేతిలో కీలుబొమ్మ కాదండి. ఆ సంఘటన వచ్చినప్పుడు ఆ కథంతా చూద్దాం. ఎందుకు దశరథ మహారాజు అలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా మౌనం వహించాడు అంటే, మహానుభావులు మౌనంగా ఉండడం వెనకాతల చాలా కారణాలు ఉంటాయి. సరే, అజమహారాజు ఇందుమతి వృద్ధాప్యం సమీపించింది వారికి. అలా సమీపిస్తూనే దశరథ మహారాజుకి పట్టాభిషేకం చేసి సింహాసనం అప్పజెప్పాలని నిర్ణయించుకుని తదనుగుణంగా వారు ప్రవర్తించారు. అది దశరథుడి యొక్క పరిచయం. దీన్ని మరింత చూస్తూ తర్వాత తరగతిలో 6వ నామమైనటువంటి శ్రీమద్ దశరథ నందనరామ అన్నదాన్ని ఇంకొంచెం చూద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.